ఇస్రో ఘన చరిత్రలో మరో విజయవంతమైన అధ్యాయం చేరింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-38 దిగ్విజయంగా నింగిలోకి దూసుకువెళ్లింది. ఇవాళ ఉదయం 9 గంటల 29 నిమిషాలకు ప్రయోగం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫలించింది. 31 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-38 వాహక నౌక ఆకాశంలోకి మోసుకెళ్లింది. ఇందులో మన దేశానికి చెందిన 712 కిలోల కార్టోశాట్ 2 సహా 14 దేశాలకు చెందిన 30 సూక్ష్మ ఉపగ్రహాలు ఉన్నాయి. యాంత్రిక్స్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం మేరకు 14 దేశాలకు చెందిన సూక్ష్మ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-38 ద్వారా ఇస్రో నింగిలోకి చేర్చింది. నింగిలోని 505 కిలోమీటర్ల ఎత్తులోని ధృవ సూర్య అనువర్తిత కక్షంలోకి ప్రవేశపెట్టింది. 17వసారి ప్రయోగించిన పిఎస్ఎల్వి విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. वो सेपरेट हो चुके हैं करीब करीब। जी हाँ, PS1 प्रथम चरण भी विलगित हो चुका है यान से और द्वितीय चरण 108.9 सेकंड के बाद Now we just put the 2, 1, 0, +1. Lift off normal. Tracking. Auto tracking. Before tracking. Auto tracking. First stage performance normal. +30 seconds. विहंगम दृश्य PSLV C-38 का Air lift stop point ignited. ये वो रोरिंग साउंड गर्जना हमसे दूर जाते यान +35 seconds. लगातार हमसे दूर जाता PS नीरवता में अटूट सन्नाटे को अपनी गर्जना से भरता हुआ +50 seconds. लक्ष्य की ओर अग्रसर, जैसे समूचे विश्व की मानवता के नाम भारत का ये शांति दूत एक ही संदेश